హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అక్షయ్ కుమార్ అండ్ టైగర్ షరఫ్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన బడే మియా అండ్ చోటా మియా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. సో ఒక యావరేజ్ టు ఒక ఎబో యావరేజ్ ఉండే మూవీ, లైక్ ఇంకా చెప్పాలి ఒక వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, సో వాళ్ళు స్పెషల్గా ఒక వెపన్ అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఆ వెపన్ని వచ్చేసి ఒక మాస్క్ మ్యాన్ అయినా మనం వీళ్ళని దొంగతనం చేస్తాడు. సో బట్ ఆ వెపన్ అనేది మన ఇండియాకి అయితే చాలా అవసరము. సో ఆ వెపన్ కనుక విలన్ చేతులకు వెళ్ళిపోయిందంటే మన ఇండియాని మొత్తం నాశనం చేయగలుగుతాడు. సో అంత పవర్ అయితే విలన్కి వస్తుంది. సో అప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమని డిసైడ్ అవుతుందంటే, సో మన ఇండియన్ ఆర్మీలో ఉన్న 2 బెస్ట్ ఆఫీసర్స్ లైక్ వాళ్ళే బడే మియా అండ్ చోటే మియా అండ్ వాళ్ళే అక్షయ్ కుమార్ అండ్ టైగర్ షరఫ్. సో వాళ్ళిద్దరికి ఈ మిషన్ అయితే వస్తుంది. సో ఈ మిషన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విలన్ని ఎలా ట్రాక్ చేశారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్, లైక్ ఇది ఒక యాక్షన్ మూవీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ అసలు ఇది ఒక యాక్షన్ మూవీ అని చెప్పడానికి లైక్ ఫస్ట్ షార్ట్ అండ్ ఫస్ట్ సీన్లోనే ఇది యాక్షన్ అయితే పెట్టేశారనమాట. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. సో వాళ్ళు క్లియర్గా చెప్పాలైతే అనుకున్నారు, సో ఇది ఒక పక్క యాక్షన్ మూవీ అని. సో దాని పేరుకు తగ్గట్టే చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, లైక్ ఇంటర్వెల్లో కానీ అండ్ క్లైమాక్స్లో కానీ లైక్ ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ అయితే పెరుగుతుంటే వెళ్ళిపోతుంది అనమాట. లైక్ గ్రాండియర్ పరంగా లైక్ బైక్ కానీ, కార్ కానీ, హెలికాప్టర్ కానీ, లైక్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వెహికల్స్ని అయితే వాడేశారనమాట. బికాజ్ వాళ్ళకి యాక్షన్ మూవీగా తీద్దాం అనుకున్నారు. సో దానికి తగ్గట్టు అలానే తీసేశారు. లైక్ అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీ విజువల్గా చాలా అయితే బాగుంటుంది. లైక్ చాలా మంచి స్టార్ క్యాస్ట్ అయితే ఉంది. లైక్ అక్షయ్ కుమార్ కానీ, పృథ్వీరాజ్ కుమార్ అని కానీ, టైగర్ షరఫ్ కానీ అండ్ మౌనిషి చిల్లర్ కానీ అండ్ ఆలియా ఎఫ్ అని ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయికి సో విజువల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. లైక్ ఈ మూవీ ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే లైక్ డబ్బుని నీళ్ళలాగైతే ఖర్చు పెట్టేశారు అనమాట. సో ఆ గ్రాండియర్ మొత్తం మనకైతే స్క్రీన్ మీద అయితే తెలుస్తుంది. లైక్ అదంతా మనకి విజువల్గా బాగానే ఉంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ అంటే పృథ్వీరాజ్ కుమార్ అని, ఎందుకంటే లైక్ ఈ మూవీలో తనైతే విలన్గా అయితే యాక్ట్ చేస్తారు. బికాస్ ఇద్దరు హీరోస్ అండ్ ఇది ఒక యాక్షన్ మూవీ. సో ఇద్దరు హీరోస్ని తట్టుకోవాలి అంటే విలన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ మీద వీళ్ళైతే చాలా బాగా ఫోకస్ పెట్టారు. అండ్ విలన్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. లైక్ పృథ్వీరాజ్ కుమార్ నేను ఎంత ఎందుకు చేస్తున్నారని చెప్పి అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే ఇంటర్వల్ ట్విస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ షరఫ్ వాళ్ళిద్దరు మిషన్ మీద వెళ్ళినట్టు వాళ్ళు విలన్ని పట్టుకోవడానికి వెళ్తారు కదా. సో అప్పుడు అప్పుడు పృథ్వీరాజ్ కుమార్ అని వచ్చేసి పృథ్వీరాజ్ వాళ్ళ ఫ్రెండే అనమాట. అసలు నేను చెప్తే మీకు స్పాయిలర్ అవుట్ అయిపోతుంది. సో ఇలా కొన్ని విలన్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు యాక్షన్ సీక్వెన్సెస్ లైక్ కింద చెప్పినట్టు ఇది ఒక యాక్షన్ మూవీ. సో అది పేరుకు తగ్గట్టు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేస్తారు అండ్ అది కూడా బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకైతే ఎక్కడ బోర్ కట్టకుండా అయితే డిజైన్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కడ బోర్ కొట్టదు అండ్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. లైక్ యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాగ్రఫీ, యాక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ విలన్ క్యారెక్టర్ ఇవన్నీ ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో స్టోరీ అంటూ పెద్దగా ఏమైతే ఉండదు. అండ్ లాస్ట్ 10 years నుంచి యశ్రాజ్ మూవీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళది ఒక స్పై మూవీస్ వచ్చాయి కదా, లైక్ టైగర్ జిందాయి కానీ, ఏక్తా టైగర్ కానీ అండ్ టైగర్ 3 కానీ అండ్ పఠాన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే స్పై యూనివర్స్ మూవీస్ అన్నీ వచ్చాయి కదా. సో దాని తగ్గట్టు ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమి ఉండదు. అండ్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మనమైతే లాజిక్ చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ మ్యాజికే అనమాట. సో ఆ గ్రాండ్ అని చూడాలి, ఇలా ఈ మూవీని చూడాలి అనుకుంటే మన బ్రెయిన్ మనం ఇంట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే అసలు ఈ మూవీలో స్టోరీ అంటూ పెద్దగా ఏమి ఉండదు. స్క్రీన్ ప్లేలో వాళ్ళైతే మ్యాజిక్ అయితే చేస్తారు అనమాట. లైక్ ఈ మూవీ మనం చూసినంతసేపు చాలా బాగుంది, చాలా గ్రాండర్గా ఉందంటే యాక్షన్ సీక్వెన్స్ అంటే మనకి అనిపిస్తుంది తప్ప లాజిక్ అంటే పెద్దగా అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా సరే లైక్ ఇది మన యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజువల్ ట్రీట్ ఉంటుంది. బట్ కొంతమంది కామన్ ఆడియన్స్ ఉంటారు కదా, లైక్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, సో వాళ్ళకి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని లైక్ ఓవర్ ది టాప్ అయితే అనిపిస్తాను. లైక్ ఈ మూవీలో కూడా అలానే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే ఇందాక చెప్పినట్టు యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే మూవీ. అండ్ మూవీ అయితే ఒక వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.